కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చాలా బాంబులు పేల్చాడు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి. ఏం చెప్తున్నాడంటే ఆయన ఈ ఏపీ ఫైబర్ నెట్ని కంప్లీట్గా ముంచేయాలి అని చెప్పి అధికారులు పంతంగా ఉన్నారు. మా కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది, ఇంతవరకు ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదు. డిసెంబర్లో నేను ప్రెస్ మీట్ పెట్టి బోల్డ్ అంతమంది ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు ఏపీ ఫైబర్ నెట్లో, జస్ట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి జీతాలు ఇచ్చుకోవడానికి. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం. వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా లేవు, కానీ జీతాలు మాత్రం నెల నెలా వెళ్తున్నాయి. అటువంటి 410 మందిని ఇవాళ నుంచి తీసేస్తున్నాం అని చెప్పాడు డిసెంబర్లో ప్రెస్ మీట్ పెట్టి. కానీ ఇంతవరకు వాళ్ళని తీసేయలేదు అని కూడా చెప్పాడు ఇవాళ. ఎందుకు తీసేయలేదంటే అధికారులు సంతకం పెట్టలేదట. ఏపీ ఫైబర్ నెట్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్ కె దినేష్ కుమార్ ఉన్నారు. ఆయన అసలు ఏమీ పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నది. ఈ విధంగానే కొనసాగితే 5-6 నెలల్లోనే ఈ ఏపీ ఫైబర్ నెట్ అనే సంస్థ కుప్పకూలిపోతుంది అని కూడా చెప్పాడు జీవీ రెడ్డి. ఇంకా చాలా విషయాలు బయటపెట్టాడు. ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వకపోగా ఈ 8 నెలల కాలంలో గతంలో కంటే పరిస్థితి ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది. ఇది ఎందుకంటే వీళ్ళు కనెక్షన్లు ఇస్తారు త్రూ కేబుల్ ఆపరేటర్స్. కేబుల్ ఆపరేటర్స్ ప్రతిరోజు మొత్తుకుంటున్నారట, కనెక్షన్లో ప్రాబ్లం వస్తుంది, ఎవ్రీడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నెట్వర్క్లో, వాటిని సరిచేయండి అని. గత ప్రభుత్వంలో కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కంటే కూడా ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారని స్వయంగా జీవీ రెడ్డి చెప్పాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏపీ ఫైబర్ నెట్ని సర్వనాశనం చేసింది 5 సంవత్సరాల్లో, కానీ అంతకంటే ఘోరంగా ఉంది పరిస్థితి ఇప్పుడు అని స్వయంగా ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చెప్తున్నాడు. ఉద్యోగులను తీసేస్తున్నాం అని ప్రకటన చేసిన తర్వాత పత్రికలో వచ్చిన తర్వాత కూడా 2 నెలలైనా ఇంతవరకు అతిగతి లేదు. వాళ్ళకి నెల నెలా జీతాలు ఇస్తున్నారట. నెలకి ₹1,00,00,000 పైగానే జీతాల కింద పోతుంది, ఇస్తున్నారు అంతే. ఏంటి, ఫైబర్ నెట్ చైర్మన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన 2 నెలల తర్వాత కూడా జరుగుతూనే ఉంది ఇది. మరో పక్కన మేము దీని ఆదాయం పెంచుతాం, దీని పరిస్థితి బాగాలేదు, దీని మీద బాగా ఫోకస్ చేసి చాలా కష్టపడతాం అని చాలా చెప్పాడు జీవీ రెడ్డి. కానీ ఇవాళ చూస్తే నేను చెప్పినవి ఏవీ జరగడం లేదు. ఎందుకంటే ఈ ఆఫీసర్స్ ఎవ్వరూ కోఆపరేట్ చేయట్లా. ఎండి దినేష్ కుమార్ అనే ఆయన ఏపీ ఫైబర్ నెట్ మీద ఒక్క నిమిషం కూడా దృష్టి పెట్టడంలా, ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలా, ఒక్క కేబుల్ ఆపరేటర్ని కలవాలా, అసలు ఏపీ ఫైబర్ నెట్ టార్గెట్స్ ఏంటి అని చెప్పి నిర్ణయించాలా, ₹1 ఆదాయాన్ని సంపాదించాలా. ఇవేవీ లేకుండానే గుడ్డెద్దు చేలో పడినట్టుగా నడుస్తోందట. జీవీ రెడ్డి ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. చైర్మన్గా ఉన్న నాకు కూడా తెలియదు ఇక్కడ జరుగుతున్న పరిణామాలని చెప్పాడు. ఎగ్జాంపుల్గా జిఎస్టీకి సంబంధించి వీళ్ళేదో కొన్ని వైలేషన్ చేశారు. దాని మీద జిఎస్టీ ఆఫీస్ నుంచి నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసులు వచ్చినట్టుగా కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు అని అన్నాడు జీవీ రెడ్డి. చెప్పకపోవడమే కాకుండా కనీసం వాటికి సంబంధించి రిప్రజెంట్ చేద్దాము అని కూడా ఎవరు అనుకోలేదట. మొత్తం ఏపీ ఫైబర్ నెట్ ఆఫీస్లో అంతమంది ఎంప్లాయీస్ ఉండి, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్ కె దినేష్ కుమార్ హూ ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్. దాంతో వాళ్ళు అసలు పెనాల్టీ అవి ఇవి అన్నీ కలిపి ₹377 కోట్ల డిమాండ్ నోటీస్ పంపించారట, కట్టండి అని. అది కూడా నాకు ఎవరు చెప్పలేదు. నేను ట్యాక్స్ ప్రాక్టీషనర్ కాబట్టి నాకు కొంతమంది అక్కడ ఆఫీస్లో తెలుసు కాబట్టి వాళ్ళు నాకు చెప్పారు, మీ ఫైబర్ నెట్కి ₹377 కోట్ల మేము నోటీస్ పంపించామని తెలుసా మీకు అని. ₹377 కోట్ల ఏపీ ఫైబర్ నెట్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలదు? ఈ సంస్థ ఎంత, దాని స్థాయి ఏమిటి? అక్కడ లెక్కలేవో సరిగా లేకపోతే కనీసం అటెండ్ కావాలి. వాళ్ళు నోటీసులు ఇస్తే సమాధానం చెప్పాలి. సమాధానం ఇచ్చే నాథుడు లేడు. అసలు ఇట్లా నోటీస్ వచ్చింది అని చెప్పేటువంటి నాథుడు కూడా లేడు ఈ ఆఫీస్లో అని చెప్తున్నాడు. దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వ్యవహారాలు కూడా కొన్ని ఉన్నాయట. వాటిని కూడా ఎవరు పట్టించుకోకపోతే నేనే పట్టించుకున్నాను. చివరికి ₹30 కోట్ల ఆదా చేయగలిగాను అందులో మాత్రం. మరి ఎండీ గారు ఏం చేస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ కదా ఆయన. అసలు దినేష్ కుమార్ గారు పట్టించుకోవడం లేదు. ఆయన ఫైబర్ నెట్ని చంపేయాలని చూస్తున్నాడా అనే అనుమానం వస్తుంది ఆయన తీరుతెన్నులు చూస్తే అనే మాట కూడా అన్నాడు జీవీ రెడ్డి. అసలు ఏం జరుగుతుందో ఏపీ ఫైబర్ నెట్లో నాకు అర్థం కావట్లేదు. కుట్ర ఏమైనా జరుగుతుందా? గత మేనేజ్మెంట్ వారితోటి వీళ్ళు ఏమన్నా లాలూచి పడ్డారా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? ఏమీ అర్థం కావడం లేదు. కానీ పరిస్థితులు మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయి ఈ ఫైబర్ నెట్లో. జగన్ ప్రభుత్వంలో ఎట్లా అరాచకాలు జరిగినాయో అదే రీతిలో ఇప్పుడు కూడా కొనసాగుతోంది. ఇవన్నీ చెప్పి చివరికి జీవీ రెడ్డి 2 ఇంపార్టెంట్ ప్రకటనలు చేశాడు. అందులో ఒకటేమిటంటే ఫైబర్ నెట్ సిబ్బందికి తీసేసాము అని చెప్పిన తర్వాత కూడా 3 నెలల పాటు జీతాలు చెల్లించారు కదా, ఇవి అక్రమ చెల్లింపులు. ఈ డబ్బునంతా కూడా ఎండి దినేష్ కుమార్ అట్లాగే ఇతర ఉన్నతాధికారుల నుంచి వసూలు చేయాలి అనేది నా ప్రపోజలు.
ఈ మేరకు నేను రాష్ట్ర అడ్వకేట్ జనరల్కి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి లేఖలు రాస్తాను అని చెప్పాడు. ఒకటి. రెండవది, మొత్తం వ్యవస్థని గుపిట్లో పెట్టుకొని అడుగు కూడా ముందు కదలనీయకుండా చేస్తున్నటువంటి 3 అధికారుల్ని నేను టెర్మినేట్ చేస్తున్నాను అని ప్రకటించాడు. ఎవరు ఆ 3? ఏపీ ఫైబర్నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పు భరద్వాజ, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్. వీళ్ళ 3 తొలగిస్తున్నాను అని చెప్పి మీడియా సమావేశంలోనే జీవీ రెడ్డి చెప్పాడు. ఇక్కడ 2-3 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టి తాను చైర్మన్గా ఉన్నటువంటి ఒక సంస్థలో జరుగుతున్నటువంటి లోపాలని పబ్లిక్గా బయటపెట్టిన మొదటి వ్యక్తి బహుశా జీవీ రెడ్డి. అందుకు ఖచ్చితంగా అతను అభినందించాలి. ప్రజలకు మనం జవాబుదారీ, ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బును ఖర్చు పెట్టి ఏపీ ఫైబర్నెట్ పెడితే ఇష్టారాజ్యంగా దుర్వినియోగం జరుగుతోంది ఇక్కడ అనే బాధతోటి ప్రెస్ మీట్ పెట్టి బయటకు చెప్పాడు. రెండవది, ఎంతో అనుభవశాలి, ఎంతో యాక్టివ్గా ఉండేటువంటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఈ ఏపీ ఫైబర్నెట్లో పరిస్థితులు ఇంత ఘోరంగా ఎట్లా ఉంటాయి అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. కానీ ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్లో చాలా డిపార్ట్మెంట్ల పరిస్థితి, చాలా కార్పొరేషన్ల పరిస్థితి ఇదే. జీవీ రెడ్డి బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి. కానీ చాలా కార్పొరేషన్లలో, చాలా డిపార్ట్మెంట్స్లో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. పూర్తి బాధ్యతారాహిత్యం, నిధుల దుర్వినియోగం, ప్రజాధనం పట్ల పూర్తి లెక్కలేనితనం. చాలా కార్పొరేషన్లకి, డిపార్ట్మెంట్స్కి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఉన్నా కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ జీవీ రెడ్డి అయితే హీ కాల్డ్ అవుట్ ద నేమ్స్. ఎండీగా ఉన్న కె దినేష్ కుమార్ గారు ఏమీ చేయడం లేదు, పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాడు ఆయన బాధ్యతల్లో అని స్పష్టంగా చెప్పేశాడు. ఏపీ ఫైబర్నెట్ అనే దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు 2015లో పెట్టాడు. చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ ఇది. ఆయనకు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ కూడా. ఎందుకంటే దీని ద్వారా ఇంటర్నెట్ ఇవ్వచ్చు, టీవీ ఇవ్వచ్చు, టెలిఫోనీ ఇవ్వచ్చు, ఎన్నో రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎంతో పొటెన్షియల్ ఉంది ఈ టెక్నాలజీలో. ప్రభుత్వాన్ని ప్రజలతోటి అనుసంధానం చేసేటువంటి టెక్నాలజీ ఇది. అందువల్ల ఆయన చాలా ఇబ్బందులు పడి కూడా దీన్ని సాకారం చేయాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. వాళ్ళు ఉన్నప్పుడే 7-8 లక్షల కనెక్షన్లు ఉండేవి 2019 నాటికి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మామూలుగానే పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే సరే బోర్డంత దుర్వినియోగం చేశాడు. ఇష్టారాజ్యంగా జనాన్ని అపాయింట్ చేసేసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ. నెల జీతాలు ఇచ్చారు ఆ పేరుతోటి, ఏపీ ఫైబర్నెట్ పేరుతోటి. పనిచేసేవాళ్ళు లేడు, కొత్త కనెక్షన్ లేవు, ఎటువంటి టార్గెట్లు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ కాకుండా ఏపీ ఫైబర్నెట్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు కూడా పెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఫైబర్నెట్ పరిస్థితి మెరుగుపడుతుంది, ఇందులో ఎఫిషియన్సీ పెంచుతారు, దీన్ని ఎక్స్పాండ్ చేస్తారు, కొత్తగా లక్షలాది కనెక్షన్లు ఇస్తారు, దీన్ని లాభదాయకం చేస్తారు కష్టపడి అందరూ అని అనుకుంటే అవి ఏవీ జరగడం లేదని చెప్పి జీవీ రెడ్డి గారు చెప్పాడు. ఒక రకంగా జీవీ రెడ్డి తేనె తుట్టిని కదిపాడు. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఇంతవరకు ఎవరు కూడా పబ్లిక్లో ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి తాను చైర్మన్గా ఉన్నటువంటి సంస్థకి ఎండీగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఏ పని చేయడం లేదు, ఏదీ పట్టించుకోవడం లేదు, దీన్ని సర్వనాశనం చేస్తున్నాడు అని చెప్పలా. ఆ సంస్థలో పనిచేస్తున్న ఉన్నతోద్యోగులు ఎవరు సిన్సియర్గా పనిచేయడం లేదు, ఈ సంస్థను ముంచడానికి అందరూ కలిసి ప్రయత్నిస్తున్నారు ఆయన బయటకు వచ్చి ఎప్పుడు చెప్పాలా. ఇంత ఓపెన్గా జీవీ రెడ్డి బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అని చూడాలి. ఇదేమైనప్పటికీ ఇది ఒక మంచి పరిణామం. అమెరికాలో ఈ మధ్యకాలంలో డోజ్ అని పెట్టారు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దానికి ఈలాన్ మస్క్ని తీసుకొచ్చి పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడలాగానే అక్కడ కూడా దుర్వినియోగం జరుగుతుంది, కానీ ఎక్కడెక్కడ దుర్వినియోగం జరుగుతుంది అని చెప్పి లెక్కలు తీయడం చాలా కష్టం. అమెరికాలో లక్షల కోట్ల జరుగుతుంది అనుకోండి ఈ దుర్వినియోగం, మన దేశంలోనూ తక్కువ కాదు, రాష్ట్రాల్లోనూ తక్కువ కాదు. కానీ దాన్ని వెలికి తీయటం మామూలు విషయం కాదు. యాక్చువల్గా డోజ్ లాంటిది భారతదేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు కూడా కావాలి. ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, జస్టిఫికేషన్ ఉందా, మోసం ఉందా, దుర్వినియోగం ఉందా, మిస్అప్రాపరేషన్ ఉందా, అవినీతి ఉందా, ఇవన్నీ తేల్చాలంటే మామూలు వ్యవహారం కాదు. దానికి టెక్నాలజీ కావాలి, దానికి సిన్సియారిటీ కావాలి, దానికి ఫోకస్ కావాలి, దానికి కమిట్మెంట్ కావాలి. మన దేశంలో డోజ్ లాంటి డిపార్ట్మెంట్ ఏమీ లేదు. అలా చేయగలిగేటువంటి సామర్థ్యం ఎవరో ఒకరికి ఉంటుంది మన దేశంలో కూడా, కానీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకునేటువంటి ఆలోచన పొలిటికల్ లీడర్షిప్కి లేదు. ఈ నేపథ్యంలో యువకుడైనటువంటి జీవీ రెడ్డి లాంటి వ్యక్తి నా కళ్ళ ముందు ఇంత ఘోరాలు జరుగుతున్నాయి ఈ ఏపీ ఫైబర్నెట్లో, దీన్ని బయటకు చెప్పాల్సిందే అని చెప్పి చెప్పాడు. పాండోరాస్ బాక్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆ పాండోరాస్ బాక్స్ని అతను ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి.